చాలా గబ్బిలాలు ఉన్నాయి. హలో గైస్, ఐ యామ్ అభిరామ్ వర్మ. నేను ప్రెసెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి జిల్లాకి వెళ్ళి అక్కడ ఉన్న కొండలు, అడవులు, పురాతన కట్టడాలు, ఆలయాలు, ఇంకా జలపాతాలు ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. మీరు కూడా నాతో పాటు ఇలాంటి బ్యూటిఫుల్ లొకేషన్స్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హలో గైస్, నేను ఇప్పుడైతే ఆంధ్ర రిజర్వాయర్కి వెళ్తున్నాను. ఇదేదో షార్ట్ కట్ ఉందంటే ఈ రూట్లోకి వచ్చాను. రూట్ చూడండి ఎలా ఉందో. ఈ రూట్లో నాకు కౌస్బిట్లు ఉంటాయి కదా, వాటి పిల్లలు కనిపించాయి, 4-5 పిల్లలు. అవి చాలా చిన్న సైజు ఉన్నాయి, కోడి పిల్లల కన్నా చిన్న సైజు ఉన్నాయి. అలా ఉన్నాయి క్యూట్గా. ఈ రూట్ ఎక్కడికి వెళ్తుందో తెలియదు కానీ ఈ రూట్లో అస్సలు మనుషులే కనపట్లేదు. సైలెంట్గా ఉంది ఈ రూట్. బండి వెళ్ళిపోతుందా? ఫైనలీ మెయిన్ రోడ్కి అయితే వచ్చేసాం. రోడ్లే వేస్తున్నారు కొత్తగా. ఆంధ్ర విలేజ్కి వెళ్ళే రూట్ అయితే చాలా బాగుంది. లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి, చుట్టూ ఉన్న లొకేషన్స్. వ్యూ అయితే అదిరిపోయింది గైస్, అసలు మామూలుగా లేదు. హలో గైస్, విజయనగరం జిల్లాలో మనం చూడబోతున్న 12th ప్లేస్ ఇది, ఆంధ్ర రిజర్వాయర్. ఇది ఎక్కడో కొండల్లో మారుమూల గ్రామాల్లో ఉంటుందన్నమాట. చాలా పెద్దది అసలు. ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ ఆ చివరి దాకా ఉంటుంది. చాలా పెద్దది ఈ రిజర్వాయర్. ఈ సైడ్ అంతా కొండలు ఉంటాయి, ఇదంతా వాటర్. ఈ పక్కన గిరిజన గ్రామాలు ఉంటాయి అన్నమాట. నిజంగా లొకేషన్ అయితే అదిరిపోయింది గైస్. మనకి ఇక్కడ అయితే కొంచెం కొండ ఎక్కడానికి ఉంది. ఒకసారి కొండ ఎక్కి చూద్దాం, వ్యూ ఏమైనా బాగుంటుందేమో. ఆ సైడ్ ఉందన్నమాట కొండ ఎక్కి. ఇక్కడ నుంచి ఎక్కాలి కొండ. ఇక్కడ నుంచి వ్యూ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. వీళ్ళు ఇక్కడ నుంచి అలా నడుచుకుంటూ వెళ్తున్నారు మరి వెనక్కి. ఆ వెనకాల ఏమన్నా మరి గిరిజన గ్రామాలు ఏమైనా ఉన్నాయేమో. ఈ కొండల నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు. 2-3 చూశాను. నాకు ఎక్కువ టైం లేదు, చీకటి పడిపోతుంది. ఇప్పుడే సన్ రైజ్, టైం ఎంత అవ్వలేదు, 5:30 అవుతుంది. అప్పుడే చీకటి పడిపోతుంది ఇక్కడ. ఎందుకంటే కొండలో ఉన్న వాళ్ళు సూర్యుడు ఆ పక్కకి దగ్గరనే చీకటి పడిపోతుంది అనమాట. ఫాస్ట్గా ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఇది లాక్ చేసిన మరి కింద దిగడం లేదు. ఇక్కడ నుంచి వ్యూ చూడండి. మొత్తం ఇదంతా అడవి కింద ఉంటుంది చూడడానికి. ఇక్కడేమో ఆంధ్ర విలేజ్. ఇక్కడ నుంచి మొత్తం ఇదంతా అడవే. రూట్స్ కూడా ఇంకేం లేనట్టు ఆ పక్క వెళ్ళడానికి. మొత్తం ఇవన్నీ కొండలే ఈ సైడ్ వరకు. చాలా దూరం ఉంటుంది రోడ్డు, ఆ కొండ దాకా ఉంటుంది ఆల్మోస్ట్. చీకటి పడిపోద్ది ఇంకొక 10 minutesలో. అది తిరిగిపోయింది కదా అసలు. కరెంట్ వైర్లు అనుకుంటాయి. చూడండి వ్యూ చూడండి ఎంత బాగుందో అసలు. పక్షుల అరుపులతో చాలా నిశ్శబ్దంగా. ఆ వాటర్ మీద అయితే రకరకాల కొంగలు ఉన్నాయి. మొత్తం ఇవన్నీ భలే ఉంది అసలు వ్యూ అయితే. డెఫినెట్లీ ఈ సైడ్ వస్తే విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. I don't wanna say anything,
'cause if I do I might say the wrong words. Oh no. గాయస్ ఇందాక కొండవారి నుంచి జనాలు వెళ్ళారని చెప్పి అన్నాను కదా, ఇప్పుడు కొంచెం చీకటి పడుతుంది. ఇప్పుడైతే లైట్గా లైటింగ్స్ కనిపిస్తున్నాయి. అంటే ఆ కొండల వారిని ఇంకా గిరిజనులు నివసిస్తున్నారు అన్నమాట. అక్కడ చూసుకుంటే అంటే దారి లేదు వీళ్ళకి, అంటే ఆ కొండకి ఆ కొండవారి నుంచే వెళ్ళాలి, వేరే దారి అయితే లేదు. ఈ పక్కనంతా వాటర్, ఆ పక్కన కొండలు, అదంతా అడవి కింద ఉంది మొత్తం. వాళ్ళు వెళ్ళాలంటే ఆ కొండ అంచంట నడుచుకుంటూ అక్కడికి వెళ్ళాలన్నమాట. సుమారు నాకు ఒక 6-7 లైట్స్ కనిపిస్తున్నాయి అక్కడ, జూమ్ చేస్తే చూడండి. అక్కడ నివసిస్తున్నారు అన్నమాట ఆ గిరిజనులు. అదిగోండి లైట్లు, ఆ కొండల్లో ఉంటున్నారు అంత మూలన. అసలు చాలా గ్రేట్, అక్కడికి వెళ్ళి అక్కడ నివసిస్తున్నారంటేనే. అప్పట్లో ఇక్కడ ఒక కోట కూడా ఉండేది. ఆ కోటకి రాజు కూడా గిరిజన సంబంధించిన రాజు ఉండేవారంట. ఇప్పుడు చేయబడిపోతుంది కాబట్టి చూడడానికి కాదు మనకి. కోట అంటే కోట లోపల ఏమి లేవు, మొత్తం శిథిలం అయిపోయింది. బయట చిన్న వ్యూ ఒకటి ఉంటుంది, కుదిరితే మీకు ఫోటో పెడతాను వీడియోలోని. ఇక్కడ కూర్చొని ఆ వ్యూ చూస్తుంటే ఉంది అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు ఆ గిరిజనులో ఉన్న ప్లేస్ అయితే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, భలే ఉంది ప్లేస్. ఈ కొండల్లో నైట్ టైం గిరిజనులు ఆంజనేయ పాటలు పెట్టుకున్నారు, భలే ఉంది అసలు నైట్ టైం వ్యూ. అయితే గబ్బిలాలు ఉన్నాయి చూడండి ఒకసారి, ఇవన్నీ గబ్బిలాలు. నైట్ అయితే ఇక్కడ గబ్బిలాలు చాలా ఎక్కువ ఉన్నాయి, ఒకసారి చూడండి ఎన్ని ఉన్నాయో, మొత్తం గబ్బిలాలే. చాలా గబ్బిలాలు ఉన్నాయి. గైస్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్లు సబ్స్క్రైబ్ అని చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.